దేవుణ్ణి మర్చినప్పుడల్లా ఇశ్రాయేలులకు శ్రమలు పెట్టాడు. వాళ్ళు మాటి మాటికి ఆయన్ని విసిగిస్తుంటే మన ప్రభువు మనల్ని శిక్షించలేడు, హృదయపూర్వకంగా దుఃఖమునైనా విచారమునైనా కలుగజేయలేడు కనుక ఆ ఫిలిస్తీన్ల చేతికి, ఈ మిద్యానీయుల చేతికి, ఐగుప్తీయుల చేతికి అప్పచెప్తే వాళ్ళు బాగా లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటే అప్పటిదాకా ప్రార్థన చేయని వాళ్ళందరూ ఏం ప్రార్థన చేశారంట. ఇశ్రాయేలుల ఆశీర్వాదాలు ఎన్ని ఎక్కువ అంటే అది అబ్రహాము దీవెనలు కదా. అబ్రహాములో పిల్ల తరాలకు వచ్చిన ఆశీర్వాదాలు చాలా ఉంటాయి. మన కృతజ్ఞత ఉండదు, ఎందుకంటే మనం పోరాడి తెచ్చుకునేవి కాదు. మన కొరకు ప్రార్థించే సంఘమో, మన కొరకు ప్రార్థించే దైవజనుడో, మన కొరకు ప్రార్థించేటువంటి తల్లిదండ్రులో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మనల్ని దీవిస్తుంటే మనం మర్చిపోతాం. ఎంత హీన దశకు వెళ్ళారంటే ఒక్కసారి చూడండి. అది నిర్గమకాండం రెండు చోట్ల ఉంది. 24 కాగా దేవుడు వారి మూలుగులు విని ఏం చేశారు? వారు మూల్గారు. ఏంటండి 23లో కూడా చూడండి. తాము చేయుచున్న వెట్టి పనులను నిట్టూర్పులను విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను పట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకే నిట్టూర్పులు విడుస్తూ వెట్టి పనులు, కఠినమైన పనులు. రాజుగారి యోసేపు ఫ్యామిలీ అనగానే ఏం రెస్పెక్ట్ ఇచ్చారంటే అందరూ మంచి మంచి భూములు ఇచ్చారంట, పొలాలు ఇచ్చారంట వీళ్ళకి. యోసేపుగా అన్నగారు, తమ్ముడు గారు, వాళ్ళ మనవడు అని చెప్పి దండాలు పెట్టారు అందరూ. అలాంటి అదే ఐగుప్తులో, యోసేపు రాజుగా ఉన్న అదే ఐగుప్తులో యోసేపు తర్వాత ఎవడో ఒక అన్యుడు వచ్చాడు. ఈలోగా వీరి విశ్వాసాన్ని కాపాడుకోలే కాబట్టి చివరికి వాళ్ళకి బానిసలు అయిపోయారు. 400 సంవత్సరాలు మగ్గారు. 1 రోజు 2 రోజులు కాదండి. ఒక చిన్న సమస్య మన జీవితంలోనికి రాగానే ఆగి ఆలోచించుకోవద్దా? ఎందుకు వచ్చింది ఈ నష్టం నాకు? ఎందుకు వచ్చింది ఈ కష్టం నాకు? ఎందుకు వచ్చింది ఈ వ్యాధి నాకు? ఎందుకు వచ్చింది ఈ అపజయం నాకు? ప్రభు ఎక్కడ తప్పు చేశాను? ఎందుకు పోగొట్టుకున్నాను? మన జీవితంలో ఇలాంటి సంభవించినప్పుడు మనం ఎంతసేపు వాళ్ళ మూలాన వచ్చింది, వీళ్ళ మూలాన వచ్చింది అని మనం ఇతరుల మీద నిందలు మోపుతామే కానీ మనల్ని మనం పరిశీలించుకోం. మితిమీరిపోయిన వాళ్ళు దేవుడినే నిందిస్తారు. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు అంటాడు మళ్ళీ. పైగా వెట్టి పనులు చేసి నిట్టూర్పులు విడిచి ఇంకా మూలుగుతూ ఇంకా అస్సలు ఓపికలేనప్పుడు దేవుడికి మొరపెట్టారంట. అప్పుడు దేవుడు మోషేని పంపించాడు, వాళ్ళు నడిపించాడు. అయినా వాళ్ళ కృతజ్ఞత లేదు. ఎన్ని అద్భుతాలు చేశాడు! ఇశ్రాయేలు జనాంగానికి చేసిన అద్భుతాలు ఏ జనానికి చేయలేదంట దేవుడు. అయినా మళ్ళీ మర్చిపోతే న్యాయాధిపతుల గ్రంథం వచ్చేటప్పటికి మళ్ళీ దేవుడు ఎవరి చేతులకు అప్పచెప్పాడు తెలుసా? మిద్యానీయుల చేతికి అప్పగించాడు. 6వ అధ్యాయం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయులు చేయి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండల్లోనూ, వాగుల్లోనూ, గుహల్లోనూ, దుర్గములను తమ కొరకు అక్కడక్కడ గొండల్లో, సొంతల్లో దాక్కున్నారంటండి. దాక్కోవాల్సి వచ్చిందంట వాళ్ళ బాధను తట్టుకోలేక. 6వ వచనం చదివితే, ఇశ్రాయేలులు మిద్యానీయుల వల్ల హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు ఎప్పుడు హీన దశకు వెళ్ళినప్పుడు, అప్పుడు దాకా ఏం చేస్తున్నారు?
ఇంక ఏ దిక్కు లేనప్పుడు, ఇంకే గతి లేనప్పుడు, అన్నీ పోయిన తర్వాత భయంకరంగా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని బతికే బతుకులు వచ్చినప్పుడు కానీ దేవుడు గుర్తురాడా? అంతా పోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం ఎందుకంటారు మన దేశంలో? ఏంటండి, అంతా పోయిన తర్వాత దేవుడా దేవుడా అంటే మళ్ళీ దేవుడు కనికరిస్తాడు. దేవుడిచ్చిన అవకాశాలు నువ్వు పోగొట్టుకుంటే మరో అవకాశం ఇస్తాడు దేవుడు. కానీ పోగొట్టుకున్న అవకాశం లేక ఆ టైం నీకు రాదండి, ఆ అనుభవం నీకు రాదు, ఆ భాగ్యం నీకు ఉండదు. చిన్న విషయాల్లోనే మనం దేవునితో సరి చేసుకోవాలి, మనసును సరి చేసుకోవాలి, ఆగి ఆలోచించాలి. ఎందుకు ఇది జరిగింది నాకు? ఈ నెల ఎందుకు డబ్బులు తక్కువైనాయి? ఈ నెల ఎందుకు నేను అప్పు చేయాల్సి వచ్చింది? ఈ నెల ఎందుకు నాకు కష్టంగా ఉంది? ఏంటి ప్రభా? నేను నమ్మిన వారికి ఏ మేలు కొదవ ఉండదన్నావు కదా, అడగండి, జ్ఞాపం చేస్తాడు దేవుడు. కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్ అన్నాడు డిఎల్ ముడి అనే భక్తుడు. దేవునితో నీ లెక్కలు ఎప్పటికప్పుడు సరి చేసుకో. నేను దేవుని కోసం ఏం చేశాను, దేవుడు నాకేం చేశాడు, లెక్కేసుకో, చూసుకో, లెక్కలు సరి చేసుకో. ఆయన సరిచేసేదాకా ఓడొద్దు. ఆయన తీర్పులో ఎలాగ చేస్తాడు ఒకరోజు. ప్రతివాడు తన దేహంతో చేసిన మంచిదైనా సరే చెడ్డదైనా సరే లెక్కప్ప చెప్పడానికి దేవుని సింహాసనం ముందు నిలబడాల్సి ఉంది. ఈరోజు మన లెక్కలు సరి చేసుకుంటే, మన లెక్కల్లో మనం రుణపడి ఉంటే దానికి ఆయన యాడ్ చేస్తాడు. ఏంటంటే గ్రేస్, కృప. ఏమంటాడు ఆయన? నువ్వు ఒప్పుకున్నావు, గ్రహించుకున్నావు, తెలుసుకున్నావు కాబట్టి నా కృప నీకు చాలు, నీకు క్షమించాను, పో, ఇక మీదట పోయి ఇక నువ్వు పాలి పాపమో, ఇక నువ్వు వెళ్ళి అప్పు, ఇక నువ్వు వెళ్ళి మూర్ఖంగా ఉండకని చెప్తాడండి. ఇప్పుడు నీ రుణం ఈజీగా తీర్చుకోవచ్చు. ఎందుకంటే సిలువలో ఆయన చేసిన పరిహారం ఎలాంటి రుణమైనా తీర్చిపడేస్తుందండి. సిలువలో చెల్లించిన వెల మనం ఎంత దుఃఖపరిచినా, దేవుణ్ణి ఎంత బాధ పెట్టినా, ఎంత పాపస్థితులు, నీచ స్థితులు దిగజారిపోయినా వాటన్నిటినీ కడగగలిగిన శక్తి కలిగింది యేసయ్య నామములో. పాప క్షమాపణ చేయగలిగిన అధికారం ఆయనకుంది. అందుకే దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు. మీరు 106వ కీర్తన చూసుకుంటూ పోతే 13వ వచనంలో, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది. ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఆలోచన కొరకు కనిపెడతలేదు ఏ విషయంలో కూడా. దయచేసి విశ్వాసులారా, ప్రార్థనలో పెట్టి వేచి ఉండకుండా, దేవుడు జవాబిచ్చే వరకు కనిపెట్టకుండా ముందుకెళ్ళకండి. సొంత నిర్ణయాలు చేసుకోకండి, తొందరపాటు నిర్ణయాలు చేసుకోండి. మరి ముఖ్యంగా మీ ప్రాపర్టీస్ కొనే విషయంలో, బిడ్డల వివాహాల విషయంలో, మీ యొక్క ఏదో ఎనీ మార్పులు, సడన్గా వ్యాపారాలకు వెళ్ళిపోదాం, జాబ్ రిజైన్ చేద్దాం, ఈ కంపెనీ వదిలిపెట్టి ఆ కంపెనీకి వెళ్ళిపోదాం, ఏదో ఉంటాయి కదా, ఎవడెవడో చెప్పిన అన్ని ప్రభావం వస్తాయి, ఇంకా బెటర్మెంట్కి వెళ్ళిపోతాం, ఇంకేదో అయిపోతామని చెప్పి ఉన్నది కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం. అందుకని దేవుని చిత్తం తెలుసుకోండి, అది ఉత్తమమైంది. దేవుని చిత్తము తెలుసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. ఈరోజు మనం ఆగి ఆలోచించుకోవాలి, దేవుడు ఎన్ని మేలులు చేశాడు, దేవుడు ఏమి ఆశించాడు, ఎందుకు నా జీవితంలో ఈ నష్టం కలిగింది, ఈ స్టాండ్ స్టిల్ అయ్యింది, అభివృద్ధి లేకుండా ఆగిపోయింది అని గమనించుకోవాలి. ఒక్కసారి హగ్గయిలోకి వెళ్దాం. 5-6 వచనాలు, హగ్గయి 1వ అధ్యాయం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేత జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
ఆలోచించుకోండి. ఎందుకు డబ్బులు సరిపోవటం లేదు ఇప్పుడు? ఎందుకు ఇంట్లో కష్టంగా ఉంది? లెక్కలు చూసుకోండి. అప్పుల్లో పడం, శోధనలో పడం, ఉచ్చుల్లో పడం, దీవెనకరంగా ఉంటాం మనం. ఆలోచించుకోండి. ఏంటి నా నా రాబడి ఎంత, నా ఖర్చు ఎంత, ఏంటి? మీరు ఆలోచించుకోండి అని దేవుడు తన సేవకుని ద్వారా హెచ్చరించినప్పుడు 13వ వచనం చదవండి. 1:13. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. మీరు లేమిలోకి వెళ్ళిపోయారు, దరిద్రతలోకి వెళ్ళిపోయారు, కొరతల్లోకి వెళ్ళిపోయారు, నిర్లక్ష్యతలోకి వెళ్ళిపోయారు, నష్టాల్లో ఉన్నారు. మీరు మీ సంగతి గ్రహించుకుంటే ఇక మీదట మీ జీవితాన్ని నేను మారుస్తాను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నాకు ఎంతో ఇష్టమైన మాట ఇది. ఇది మొదలుకొని, అందరూ చెప్పండి ఈ మాట. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుచున్నాను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ప్రభా, ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించయ్యా. కొన్నిసార్లు గాఢాంధకార లోయలో వెళ్ళినప్పటికీ బయటికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. లోయలో ఉంటే లోయలోనే కూర్చోవలసిన అవసరం లేదు. లోయలకు కొండలకు మాత్రమే దేవుడు కాదు, మన దేవుడు లోయలకు కూడా దేవుడే. నీ జీవితంలో సమస్యల్లోంచి వెళ్తున్నప్పుడు ఇంకింతేనా నా బ్రతుకు, ఒకళ్ళ చుట్టూన వాళ్ళు అంటారు ఇంకింతే నీ బ్రతుకు, అయిపోయింది, నీ పని అయిపోయింది, ఫినిష్డ్ అంటారు. చూడండి, ఇక నేనేం చేయలేను. నీ మనసులో నిరుత్సాహం వచ్చేస్తుంది. నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం పోయింది, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నా బిడ్డలు దారి తప్పారు, నా జీవితంలో గురి లేదు అన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటే, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎక్కడ ఆగిపోయినాయో మీ ఆశీర్వాదాలు, ఎప్పుడు ఆగిపోయినాయో మీ ఆశీర్వాదాలు, ఇవాళ కొంచెం ఆలోచించుకోండి. నాకు కనపడుతుంది మీలో చాలామంది జీవితాల్లో ఆశీర్వాదాలు ఆగిపోవటం. ఎప్పుడొచ్చి మా ఇంటికి వచ్చి చూశారండి, ఎప్పుడు మా బ్యాంక్ అకౌంట్ మీకు చెప్పామండి అని అంటారేమో. అయ్యి కాదు మీ ఆశీర్వాదం. బ్యాంక్ అకౌంట్ దండిగానే ఉండొచ్చు, పెట్టెల నిండా అన్నీ ఉండొచ్చు, బీరువాల నిండా. దేవుని కోసం మీరు పరిగెత్తే పరుగు ఆగిపోయింది. ఏంటంటే స్పీడ్గా పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు ఇలా పరిగెడుతున్నారు అన్నమాట. ఏమవుతుందండి? ఏమైపోయాడండి? మీరు బాగా పరిగెత్తించండి కదా. మిమ్మల్ని అడ్డగించిన వాడు ఎవడు? ఉద్యోగం అండి. ఎవరండి? ఉద్యోగం. పిల్లలండి. నువ్వే కదా పిల్లలు కావాలని అడిగితే ప్రార్థన చేస్తే పిల్లలు ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు అడ్డమంటే ఏమిటి? మళ్ళీ దేవుడిచ్చిన గర్భఫలం నీకు అడ్డమెట్టవుతారు? నో నో నో. దేవుడు అడిగితే ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడు, నీ ఇన్కమ్ పెరిగింది, నీకు నీకు ఆశీర్వాదం వచ్చింది. దాంతోపాటు నీవు కూడా పరుగు పెరగాలి కదా. కానీ చాలామందికి లోడ్ ఎక్కువ అయితే మనిషికి పరుగు తక్కువ అయిపోద్ది కదండి. ఐహిక విచారములు, ధన మోసము, ముళ్ళ పొదల మధ్య విత్తిన వాక్యమట. ఐహిక విచారములు, ధనమోసములు, ఈ లోక సంబంధమైన కార్యాలు వాటిని అణిచేస్తున్నాయి. ఒకవేళ అణిచివేయబడిన స్థితిలో, ఆధ్యాత్మికంగా అణిచివేయబడిన స్థితిలో ఉన్నారేమో. మీ రాబడి విషయంలో కానీ, మీ సంపాదన విషయంలో కానీ, మీ లోకరీతైన అభివృద్ధి విషయం కానీ నేను మాట్లాడటం లేదు ఇక్కడ. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు విశ్వాసంలో వీరులుగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా? మీ త్యాగం పెరుగుతుందా? మీ సమర్పణ పెరుగుతుందా? మీ విశ్వాసం పెరుగుతుందా? అవి తరుగుతున్నాయి అంటే మనకి దేవుని ఆశీర్వాదాలు ఆగిపోయినాయి అని అర్థం. ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆగిపోయిన పరుగు మరలా పునరుద్ధరించబడినట్లుగా, ఎక్కడ నిలిచిపోయామో, ఎక్కడ స్లో అయ్యామో,
మెల్లగా అంటే జారిపోతున్నామో అక్కడ దేవుడు ఇది మొదలుకొని నేను మీకు సమృద్ధినిస్తాను, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ జీవితంలో ఏ విషయంలో అభివృద్ధి ఆగిపోయిందో ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి. మీరు నాకు తెలియదు అవన్నీ కూడా. మీరు ఏ విషయం, నా ప్రార్థన జీవితం తగ్గిపోయిందా, నా ఆసక్తి తగ్గిపోయిందా, నా విశ్వాసం తరిగిపోయిందా, నా ఇన్కమ్ తక్కువైపోయిందా, నా కుటుంబంలో ఐక్యత తగ్గిపోయిందా? చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబంలో ఐక్యత తగ్గిపోతుందంటే వాడు దూరుతున్నాడని అర్థం. ఎవడాడు? కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో ప్రేమ తగ్గిపోయిందా, కుటుంబ ప్రార్థన ఆగిపోయిందా? ఏ విషయంలో నేను ఈరోజు లోట్లో ఉన్నాను ఆలోచిస్తే, ఈరోజు ఎందులో నీవు ఆగిపోయావో, ఎందులో నీవు శాపగ్రస్తుడు అయ్యావో, ఎందులో నీవు నష్టపోయావో, అందులో ఈ రోజు నుండి నిన్ను ఇది మొదలుకొని నేను ఆశీర్వదించేదను. ఏ విషయంలో, నీ రాబడి విషయమా, నీ హెల్త్ విషయమా, నీ ఫ్యామిలీ విషయమా, నీ బిడ్డల విషయమా, నీ యొక్క ఉద్యోగం విషయమా, నీ యొక్క ప్రొఫెషన్ విషయమా, నీ భవిష్యత్తు విషయమా, ఏ విషయంలో ఒకటి ఆగిపోయింది, ఇదిలో ఆశీర్వాదం లేదు అన్నది నీవు గ్రహించుకుంటున్నావో, ఈ విషయంలో నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రభు పాదాలు పట్టుకుంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, యోగ్యులం కాదయ్యా, మర్చిపోయే వారిమయ్యా, కృతజ్ఞత లేని వారిమయ్యా, క్షమించే దేవా నీకు వందనాలయ్యా, పోగొట్టుకున్నవి తిరిగి ఇచ్చేదేవా నీ వందనాలయ్యా. మాలో అనేకులు మా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నామయ్యా. ఈరోజు రెట్టింపు దయచేయి నాయనా. మా కుటుంబాల్లో నీ మహిమ ఉండాలి, మా మందిరంలో నీ తేజస్సు ఉండాలి, మా ప్రార్థనలు, మా కంఠధ్వనులు నీ సన్నిధిలో వినబడాలి. ఆకాశము నుండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తానన్న మాట నెరవేరాలయ్యా. హృదయాలు తెరిచే వారికి పరలోకం తెరుస్తానన్నావు. మా హృదయాలు తెరిచిపెట్టుకున్నామయ్యా. ప్రతి కల్మషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకుంటున్నామయ్యా. పరలోకపు తలుపులు తెరిచి పట్టజాలనంత దీవెనలు మా మీద కొమ్మరించయ్యా. నవనాడుల్లోనికి నీ స్వస్థత కార్యము జరగనిమ్ము. భూమి మీద 2-3 ఏకీవించి దేన్ని బంధిస్తారో అది పరలోకములో బంధించబడనున్నావు. అపవాది క్రియలను బంధిస్తున్నాము నాయన. కీడు నష్టములను బంధిస్తున్నాము నాయన. పాప శాపములను కొట్టివేస్తున్నావు తండ్రి. నీ ఆశీర్వాదాలను కొమ్మరించు నాయన. రిలీజ్ యువర్ స్పిరిట్ లార్డ్. నీ ఆత్మ కుమ్మరింపు మా మీద దయచేయము నాయన. ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి మిమ్మల్ని ఒప్పింపజేయనన్నావు. పరిశుద్ధాత్మ కార్యములు జరగనిమ్ము నాయన. శుద్ధులమై, పరిశుద్ధులమై, నీకు ఇష్టలమై, నీ సాక్షులుగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయి. లోకములో లేదు ఆశీర్వాదం, యేసయ్య పాదాల దగ్గరే ఉందన్న విశ్వాసం మాకు దయచేయ. మోసగాళ్ళగా బ్రతక్క, అబద్ధకులుగా బ్రతక్క, నటనా భక్తికి చోటు ఇవ్వక, యథార్థపరులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు సహాయం చేయ. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఇది మొదలుకొని మా జీవితాల్లో దాని ప్రత్యక్షత చూడటానికి సహాయం ఇచ్చాయి, సూచనలు చూడటానికి సహాయం ఇచ్చాయి. ఎస్, నేను చూస్తున్నాను దేవుని ఆశీర్వాదం నా జీవితంలో, నా రాబడిలో, నా కుటుంబంలో, నా బిడ్డల స్టడీస్లో, నా బిజినెస్లో, నా వృత్తిలో, నా కుటుంబంలో, నా బ్రతుకులో దేవుని ఆశీర్వాదం కనబడుతుందని ఆగి గుర్తు చేసుకొని స్తుతించుటకు సహాయం చేయ.
మేలులు మర్చిపోయేవారిగా కాక ఎప్పటికప్పుడు ఆగి ఆలోచించుకొని మరింత సన్నిహితులమై మరింత అత్యధికముగా నీ చేతుల్లో దీవించబడినట్లుగా సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.